మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో గెలిచిన 3 నెలల్లోనే హామీలను అమలు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హామీలను మూటగట్టి ముచ్చిందని ఆరోపించారు. హామీల గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దురుసుగా బూతు మాటలతో స్పందించడం సరికాదని విమర్శించారు. ముఖ్యమంత్రి 15 రోజుల పాటు అమెరికాకు వెళ్లిన సమయంలో రాష్ట్రం టీవీ ఛానల్లో ప్రశాంతంగా ఉందని, తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ లొల్లి మొదలైందని ఎద్దేవా చేశారు. केसीआर साहब हमारे लिए बहुत अच्छा काम करे, आगे भी हम केसीआर साहब को जिताना चाहिए. బాగా ఆలోచించండి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నర్సాపూర్ అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ జెండానే కదా. మీరు ఒక 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద నర్సాపూర్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది గుండె మీద చేసుకొని చెప్పుంది. కేసీఆర్ రాకముందు, కారు గుర్తు గెలవక ముందు నర్సాపూర్ ఒక పల్లెటూరు. కానీ కారు గుర్తు గెలిచిన పోయిన 10 ఏళ్లల్లా నర్సాపూర్ రోడ్లు మారినాయా లేవా? బటర్ఫ్లై లైట్లు బాకీ పడ్డాడు. మా అవ్వకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 52,000 బాకీ పడ్డాడు. ఎవడన్నా వచ్చి ఓటేయని 5,000 ఇచ్చింది అనుకో, 5 తీసుకో, 52,000 5 పోతే ఇంకెంత 47 దేపోరా అని చెప్పు. 2,000 ఇచ్చింది అనుకో, 2 తీసుకో, 50 దేపోరా అని చెప్పు. 50 తెచ్చినాకనే ఓటని చెప్పాలి. ఇది మోసం కాదా? నేను అంటున్నా, ఆనాడు కేసీఆర్ 200 పెన్షన్ ఉన్నప్పుడు మేము గెలిస్తే 2,000 ఇస్తా అంటే బరాబర్ మొదటి నెల గెలవంగానే మొదటి నెల మన కేసీఆర్ ఇచ్చి చూపించాడు. అదే కేసీఆర్ గెలవంగానే ఇస్తాడు, రేవంత్ రెడ్డి 26 నెలలు ఇంకా ఇయ్యలే అంటే ఏందన్నట్టు. సంబంధించి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 15 మందిని మీరు మంచి మెజార్టీతో గెలిపియండి. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ నర్సాపూర్లో మనకు కావాల్సింది ఏంది? ఇండ్ల స్థలాలు, ఇల్లు, అవునా కదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇల్లు మేమే ఇస్తామని చెప్పుకుంటున్నారు. కానీ మీ అందరికి ఒకటే చెప్తాను, నేను హామీ ఇస్తామన్నా, ఇల్లు తిరిగినప్పుడు కూడా మీకు చెప్తామన్నా, ఎమ్మెల్యే కోటా కింద నాకు 1400 ఇండ్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరెవరు కట్టుకుంటారో ఇండ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇప్పిస్తాం. నేను వచ్చి పేర్లు కూడా, ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం. ఆ నల్లా కనెక్షన్ ద్వారా నీళ్లు సరిగ్గా సరిపోతలేవన్న ఆలోచనతో 12 కోట్ల రూపాయలు ఇచ్చి 2 ట్యాంకులు కట్టుకొని మళ్ళీ కొత్తగా పైప్ లైన్ వేసుకుంటున్నాం. దాని ద్వారా మనకు సమృద్ధిగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ నీళ్లు కేసీఆర్ గారు ఉచితంగా ఇచ్చిందా, పైసలు పెట్టి ఇచ్చిందా? ఆ రోజు ఉచితంగా ఇచ్చిందా లేదా కేసీఆర్ గారు? ఈ రోజు మన క్యాండిడేట్, మన అందరు ఎవరైతే మున్సిపల్ గా ఈ రోజు నిల్చొని ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ ఫైల్ చేసేందుకు పోతే మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తుంది తెలుసా? మీకు ఫ్రీగా నీళ్లు ఇవ్వలేదు మేము. కేసీఆర్ సాబ్ हमारे लिए बहुत अच्छा काम करे, आगे भी हम केसीआर साहब को जिताना चाहिए. బాగా ఆలోచించండి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నర్సాపూర్ అభివృద్ధి అయిందంటే ఈ గులాబీ